పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ చివరి రాత్రి ప్రియమైన తండ్రి, భక్తి గల నీ ప్రజలు నీ యందు విశ్వాసం ఉంచి లోకము నుండి ప్రత్యేకింపబడిన వారై తండ్రి, నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు తండ్రి. వారిని దర్శించండి. నీ పిల్లలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరు హృదయాలు మరొకసారి ఉజ్జీవపరచండి. సొమ్మసిల్లిన ప్రాణాలను తెప్పరిల్ల చేయండి. అల్పుడును తండ్రి, ఎన్నిక లేని వాడను, నీ దాసుడునైన నన్ను మీ చేతుల్లోనే సమర్పించుకుంటున్నాను నాయన. నీ పిల్లలకు అవసరమైనటువంటి వర్తమానం దయచేయండి. మాకు కాదు ప్రభువా, మీకు మహిమ కలుగునట్లు నీ ప్రజలను మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? చాలా సంతోషం. దయచేసి గమనించాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఆశించి దేవుని సన్నిధికి వస్తారో అలాంటి వారి ఎడల దేవుని కృప అధికముగా ఉంటుంది. మీరు వాక్యం శ్రద్ధగా వినేటప్పుడు ఒకవేళ నువ్వు రోగంతో వస్తే, అనారోగ్యంతో వస్తే స్వస్థత దేవుడిస్తాడు వాక్యం వింటుండగానే. తెలుసా విషయం? ఒకవేళ నీది హృదయంలో దుఃఖము వేదనతో ఉండి నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వాక్యం శ్రద్ధగా వింటే నీ హృదయానికైన గాయాలు మానుపుతాడు పరిశుద్ధాత్ముడు. ఏదైనా వాక్యం మీదే మీరు ఆధారపడండి. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఇంకా ప్రశాంతంగా విందాం. ఆ రోడ్డు మీద ఉన్న తమ్ముళ్ళు అవకాశం ఉంటే లోపలికి రండమ్మా. మరి మేము లోపలికి రమ్మంటే మీరు బయటికి వెళ్ళిపోతారని అనుకుంటే అక్కడే నిలబడేనండి, పర్వాలేదు. ఎంతసేపు అని నిలబడతారు? దాదాపు 1 గంట ఉంటుంది. ఇంకా దాదాపు 10 అవుతుంది టైం. నేను 1 గంటనే చెప్పాలి కదా, చెప్పొద్దా? 1 గంట వాక్యం చెబుతాను. అందుకని గంట నిలబడడం కష్టం కదా. అదిగో ఆయన పిలుస్తానే ఉన్నాడు, వెళ్తానే ఉన్నాడు, నల్ల చొక్కాడు. నేను అందుకని నిలబడ్డ వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోతారు. అది వచ్చింది సాహు. ఏదో పెద్ద పని ఉన్నోళ్ళలాగా. పని ఉండదు, పాడు ఉండదు. వచ్చి లోపల కూర్చుంటే కాస్త కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయని, అంతే, ఏమి లేదు. ఇంకా ఎవరైనా ఉంటే రండి. ఈ పేటలో కూడా చాలామంది ఉన్నట్టున్నారు. ఇప్పుడు సీరియల్ టైమా బ్రదరు? సీరియల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వస్తారు, అయిపోయిన ఫేమస్ సీరియల్ ఏదో ఒకటి ఉంటుంది. ఏంటన్నా ఈ మధ్య బాగా మంచిగా నడుస్తున్న సీరియల్ ఏంటిది అది? అమ్మా ఏంటమ్మా ఈ మధ్య మంచిగా అదే బాగా సూపర్ హిట్ అయిన ఏదో ఉంటుంది కదా. మొన్న మధ్య నేను ఏ ఊరు వెళ్ళినా కానీ అదేంటి, అదే దీపం, కార్తీక దీపం. కార్తీక దీపం మొగల రేకులు చాలా అయిపోయింది, చాలా కాలం అయింది. అదే కొన్నాళ్ళు ఏడిపించింది మనల్ని. అది అయిపోయింది, దాకా వచ్చేవాళ్ళు కాదు ఇల్లు. ఈ మధ్య ఏమో ఈ దీపం, కార్తీక దీపం ఒకటే. ఇప్పుడు ఏముందో మరి, ఇప్పుడు చెప్పరే. మీరు ఎంత పెద్ద మేధావులు అంటే నాతో చెప్పనంత మాత్రాన మీరు చూసి తప్పించుకుంటారా? ప్రభు చేతులు పడతారు కదా. అందుకని చెప్తే ఊరికే వాళ్ళని పిలుద్దామని, అంతే. అది ఉందాం, అయిపోయి ఉంటుంది కదా ఈ టయానికి. ఓకే, మంచిది, రండి. ఇంచుమించుగా ఇక్కడికి వచ్చి కూర్చునేటువంటి బిడ్డలందరూ దేవుని పిల్లలే గనుక 4 మాటలు ప్రశాంతంగా, చల్లటి వాతావరణం ఎంత చక్కగా ఉందో. అవును కదా. పగలంతా ఉడకపోత పోసినప్పటికీ రాత్రి వచ్చేసరికి భలే చల్లగా ఉంటుంది దేవుని దయ వలన. నేను అనుకుంటాను రాత్రే నేను నా భార్య ఒక విషయం మాట్లాడుకున్నాం. పగలు మనందరం డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏసీల్లో ఉంటారుగా.
పాపం పేదోళ్ళందరూ ఎండలో ఎండిపోయి తడిసిపోతుంటారు. సాయంత్రానికి ప్రశాంతంగా నిద్రపోవడానికి మరలా ఏసీ రూమ్లో దూరతారు అందరు వెళ్ళి. కానీ పేదోడు ఎక్కడికి వెళ్ళాలి? పేదోడి కోసమేనని చల్లడగాలి పంపిస్తున్నాడు ఎండాకాలం అని రాత్రి నేను నా భార్య మాట్లాడుకున్నాం. కేవలం వాళ్ళ కొరకే. ఈ దున్నపోతోళ్ళు ఎక్కడో సాడ పడుకుంటారులే, అరక్కుండేటువంటి వాళ్ళు. నేను అందరిని అంటలేదు, వాళ్ళలో నేను ఒకటిగా ఈ మధ్య నాకు కూడా ఏసీ ఉంది. ఒకవేళ మిమ్మల్ని తిడుతున్నాను అనుకుంటారేమో. కేవలం పేదోడు డాబా మీద చాపేసుకుంటే ప్రాణం విడిపోయిద్దో, అవునా కాదా? అందుకని వాళ్ళ కోసమని చల్లటి గాలి తెప్పిస్తాడు తండ్రి. ఆ మహోన్నతునికి ఎంత రుణపడి ఉన్నామో. వీళ్ళేమో దేవుణ్ణి స్తుతించకుండా, ఏమండి, వాడు డాబా ఎక్కి చల్లటి గాలికి సీసా తెచ్చుకొని తాగుతున్నాడండి పనికి మాలినోడు. ఈయనేమనాలా? నాకు చల్లటి గాలి వస్తుంది, ఇద్దరు డాబా మీద కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు, రావే పైకి రా అన్నం తిన్నాం ఆయన చల్లటి గాలికి అన్నం తినాల్చినోడు సీసా తెచ్చుకొని మామా రామామా అని పిలుచుకొని తాగుతున్నాడు ఈ మూర్ఖుడు. దేవుడు చాలాసార్లు బాధపడతాడేమో నిన్ను ఇళ్ళ కోసమని చల్లటి గాలి తెప్పిస్తుంటే శుభ్రంగా ఒక ముద్ద తిని హ్యాపీగా పడుకోక, వీళ్ళేమో చెమటలు పడుతూ సీరియల్ దగ్గర కూర్చొని చస్తారు. కానీ ఆ బయటకు వచ్చి చల్లటి గాలికి ప్రాణం తెప్పరిల్లు చేసుకోరు కదా. బయట చల్లటి గాలి వస్తున్నా బయటికి టీవీ రాదు కదా. అందుకని ఆ ఇళ్ళకేమో ప్లాస్టింగ్లు ఉండి సావో, భయంకరమైన వేడి. ఆ వేడిలోనన్నా గనిసిగడ్డ ఉడికినట్టు ఉడికిద్ది. కానీ బయటకు వచ్చి కాస్త బయట కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని సావదు కదా. మిమ్మల్ని కాదులేమ్మా, వాళ్ళ సంగతి చెబుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనకి చల్లటి మంచి వాతావరణం, ఎన్ని ఏసీలు పెడితే ఎంత చక్కటి గాలి రావాలి. ఇది న్యాచురల్ గాలి, భలే ఆరోగ్యం, ఊపిరితిత్తులకు భలే సూపర్ ఆరోగ్యం, అవును కదండి? హల్లెలూయా. ఈ గాలి పీలిస్తే ఎంత బాగుంటుందో. బయటకు వచ్చి కూర్చోవచ్చుగా కాసేపు, కూర్చోండి, చాలా బాగుంటుంది అమ్మ, మంచిది. నేనేం చెప్పనులే మీకు, పెద్ద మర్మాలు ఏం చెప్పను, నాకు పెద్దగా ఏం తెలియదు, పెద్ద మర్మాలేం తెలీదు. మనకు అవసరమైన ఏదన్నా 2-3 మాటలు చెప్పేసి నా దారిని నేను వెళ్దాం అనుకుంటున్నాను, మీ దారిని మీరు వెళ్ళిపోతారు. కానీ ఈ పాస్టర్ గారు పిలిచిన ఆయన ఏంది 2-3 మాటలు అంటాడు, నేను ఎంత ఖర్చు పెట్టుకుంటే అని చూస్తున్నాడు. భలే ఆయన ఏడి హల్లెలూయా. మంచిది, చాలా కష్టపడ్డావు. నేను ఇక్కడ ఇంత ఖర్చు పెడతాడు అనుకోలేదు. నేను అసలు ఈ ఊరు అనుకోలే, గొట్టి ముక్కలు అనుకున్నాను నేను. గొట్టి ముక్కలేనిది మరి కంచికి సరలా అనుకునే ఉంది కదా ఇది, అవునా? ఇంకా ముందు కదా గొట్టి ముక్కల, అది ఊరు, ఓకే. అందుకనే ఇది ఇక్కడ పెట్టారా? అందుకనే దేవుడు కరుణా సంపన్నుడు కనుక దీంట్లో కలిపాడు. టౌన్లో తెక్క కుదిరింది వాళ్ళకి. ఈ ప్లాట్లు ఎక్కడ, ఆ ప్లాట్లు ఎక్కడ, ఇప్పుడు రేట్లు, అవునా? దేవుడు కరుణా సంపన్నుడు అండి. ఎక్కడెక్కడ ఊరు బయటికి పంపించారో అక్కడ బైబస్సులు పడ్డాయి. నోరు తెరుస్తున్నారు బిడ్డలు ఇప్పుడు. స్తోత్రం చెప్పగలరా? భలే ఆశ్చర్యం అనిపించింది, అవునన్నా. ఒక్కొక్కటి సంగతి తేలవాలనిపించింది, కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడకూడదులే. స్తోత్రం చెప్పగలరా? మంచిది. చాలా ఖర్చు పెట్టాడు. ఈ లైటింగ్ కానివ్వండి, ఈ సౌండ్ సిస్టమ్ కానివ్వండి. మరి పాస్టర్ గారు ధైర్యవంతుడే. మరి మీలో ఎంతమంది సహకరిస్తారో తెలియదు, కానీ సహకరించండి ఇలాంటి వారికి. అమ్మ, దేవుడు ఆశీర్వదిస్తాడు. మంచిది. నేను ఒక చిన్న వాక్యం చదివిస్తానే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందామా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, మనందరం ఇంచుమించుగా యేసుని ఎరిగిన బిడ్డలమే. రక్షింపబడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ పైన చెప్పబడిన మాటలు ఎన్నో ఉన్నాయి పౌలు గారు. ఎందుకంటే ఆయన ఏమేమి త్యాగం చేసినా, ఏమేమి కలిగి ఉన్నా, అన్ని భాషలు మాట్లాడినా, ప్రవచన వరం ఉన్నా,
అద్భుతాలు చేసే శక్తి ఉన్నా ఇవన్నీ ఒకవేళ కొన్ని టయాలకి ఒక టయానికి వచ్చేసరికి ఇది నిరర్థకం అయిపోతుంది అన్నాడు. అంతే కదండి, వెళ్ళిపోయింది. ఉంటే ఉండొచ్చు, పోవచ్చు. కానీ ఒక క్రైస్తవుడికి ఏమున్నా లేకపోయినా విశ్వాసమును కాపాడుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ మూడింటిని మనం సంపాదించుకుంటే ఈ కృపావరాలు కలిగినటువంటి వారిని చూసి మనం దేబిరించుకొని చూడాల్సిన అవసరమే లేదు. ఏమంటారండి, ఈ వరాలు అవి పెద్ద అయ్యగారికి వాళ్ళు దయ్యాలు ఎలాగొట్టే ఉంది అది ఉందని. నేనైతే వాళ్ళని చూసి అస్సలు దిగులు పడినాం, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే టచ్ అనగానే గుట్లకు పడిపోతున్నారుగా. నేను ఎవడిని ఒక్కడిని కూడా ఇంతవరకు టచ్ అనలేదు, ఎవడో పడలేదు. పడిన పళ్ళు రాలు కొడతా, అర్థమవుతుందండి. ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? హల్లెలూయా. వీడు స్టేజీ మీదకి పిలుస్తుంటే ఇలా అంటే ఈ కథలన్నీ చిన్నప్పటి నుంచి చూసి ఉన్నామాయే. ఇదంతా వద్దులే, ఏమన్నా ఒకటే అరడు దయ్యం ఉంటే అదే పోయిద్ది. అవునా? హల్లెలూయా. ఎందుకంటే దయ్యాలు ఎలగొట్టడం అది మన పని కాదు, దేవుని పని. అది మన నామంలో ఎలగొట్టట్లేదు. ఎవరి నామంలో? యేసు నామంలో. మేమేదో పెద్ద బిల్డప్ ఇవ్వడం ఎందుకు ఇక్కడ? అర్థమవుతుందా? అదేదైనా ఉంటే ఎవరి ద్వారా పోతాయి దయ్యాలు? మాకు బాబు ఎండి బంగారాలు మా దగ్గర లేవు, కలిగిందాన్ని ఇవ్వమంటే ఇస్తామన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? యేసు నామాన్ని ఎవడు కలిగి ఉన్నాడో ఆ నామములో కుంటోడు లేస్తాడు, గుడ్డోడు చూశాడు, రోగాలు పోతున్నాయి, దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి. దానికి నేను అస్సలు కాదనను. హల్లెలూయా. ఇక్కడే మా ఊరు కేతనకొండ. నేను 98 అట్టుంది, అది 98లో నేను ఇప్పుడు విశ్వాసిని. 95లో యేసు ప్రభుని నమ్ముకున్నాను. 97 నుండి నేను ఒక 2-3 ఊర్లకి ఇటు చంద్రలపాడు అవతల ఉస్తేపల్లి అని ఒకటి ఉంటుంది, ఉస్తేపల్లి, చెరుకుంపాలెం, ఇటేమో మా ఊరని, మా ఊరి మీద భారంతో ఇక్కడికి వచ్చేవాడిని సువార్త చెప్పడానికి. మా సొంత ఇంట్లో పెట్టుకుంటే కూడా తిట్టేవాళ్ళు నన్ను ప్రార్థన పెడితే. సరే ఏదన్నా కానీ వీళ్ళకి ఏదన్నా సువార్త చెప్పాలని మా ఊరు రాముల వారి గుడి దగ్గర ప్రార్థన పెడితే సెంటర్ అనమాట. ఎవరు బుర్రకథలు చెప్పిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ బుర్రకథ చెప్పే దగ్గరే నేను కూడా సువార్త చెప్పాలని పట్టుబట్టాను నేను. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇక్కడ ప్రార్థన పెడతాను అంటే, అబ్బాయి వెంకటేశ్వర పిల్లలు నువ్వు ఇక్కడ పెడతావు, మీ ఇంట్లో పెట్టుకోరా అన్నాడు. కాదు, నేను ఇక్కడే పెట్టాలనిపిస్తుంది నాకు అన్నాను. సరే ఇక్కడే పెడతావా, గుడి ముందు ఏమన్నా అంటారేమన్నా బాయ్ అన్నాడు. ఎవరు నువ్వు ఉంటే ఎవడే అంటాడో అన్నాను నేను. అంటే సరే పెట్టుకో, మరి ఏం చేద్దాం అన్నాడు. పెట్టుకుంటాను కానీ నువ్వు ఉండాలన్నాను. నాకేడ కుదిరిద్దయ్యా, నాకు కుదరదు, నేను విజయవాడ వెళ్ళే పని ఉంది అన్నాడు. లేదు నీకు కుదిరినప్పుడు చెప్పి పెడతాను అన్నాను. ఫలానా రోజు కుదిరిద్దాను. ఆయన డేటు తీసుకొని నేను 2 రోజులు పెట్టాను. అక్కడికి ఒక దుర్మార్గుడు రానే వచ్చాడు. పేరు చెబితే మా ఊరోళ్ళు ఎవడని ఉంటాడేమో ఇక్కడ. హల్లెలూయా. వాడు రానే వచ్చాడు ఇంతలా గొడ్డలు తీసుకొని, రే దిగురా అని. వాడు మాట్లాడుతూ ఇక్కడికే ఇంత దూరంలో వచ్చి తిడుతున్నాడు. పచ్చిపోతులు, బండబూతులు తిడుతున్నాడు దుర్మార్గుడు. తిడుతుంటే ఆ చెవును పడితేనేమో నాకు వాక్యం నడవట్లా. ఓ పక్క భయం, వాడు దుర్మార్గుడు. అసలు గట్టుకొట్టే గొట్టలు ఉంటాయి మా ఊర్లో. సరే ఈడు ఏంది సైతాన్ గాడు ఎడదిడుతున్నాడని మా వాడిని ఒకటి పంపించాను. రే మరే నాకు దేవుడు పూనుకున్నాడని చెప్పురా, ఇప్పుడు నరిగితే వాడు చచ్చిపోతాడని చెప్పాను. ఈడెళ్ళి ఏం చేశాడంటే, మా వాడు మామూలు విచిత్రమైనవాడు కాదు. స్టేజ్ వెనక్కి తీసుకెళ్ళి మా వాళ్ళు 2 పిల్లలు, ఆయనకి ఇప్పుడు దేవుడు పూనుకున్నాడు, ఒంట్లో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు తిట్టకూడదు, నరకకూడదు, ఏమైనా నీకు బుర్ర ఉందా, దేవుడు పూనుకున్నాడు మనిషిని అట్ట తిడుతున్నావు అన్నాడు. అనేసరికి వాడికి ఏం అర్థం కాక ఆ వెంకటనరస గారి పక్కనే కూర్చున్నాడు అరుగు మీద. దయచేసి గమనించాలి. 2వ రోజు వాక్యం అయిపోయింది. బుధవారం మా ఇంట్లో ప్రార్థన పెడతాను రమ్మని చెప్పాను. నన్ను ఎవరు నరకలేదులేండి. తర్వాత మంచి మాటలే కదరా, అబ్బాయి చెప్పేది మంచి మాటలే కదా, ఇంటే అయిపోతే పోవాయి అన్నాడు ఆయన. ఆడు మూతులు నాకే వాళ్ళు ముదులు రాములవారి గుడి దగ్గర పెడితే మూతులు నాకే మాటలు మాట్లాడుతున్నామని వెళ్ళాడు. యేసు రక్తమే జయం. దరిద్రం వదిలిపోయింది. 2వ రోజు ప్రశాంతంగానే జరిగిందిలేండి.
ఆ తర్వాత ఒక మూగి పిల్లోడిని తీసుకొచ్చారండి. 12 సంవత్సరాల పిల్లోడికి ఎక్కడికి, మా ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం అక్కడికి వచ్చేవాడిని నేను. నాకు తెలియదు అలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు దాకా. నేనేం పాస్టర్నా? హల్లెలూయా. నాకేం తెలీదు. అది ఒకటే, ఆమె వచ్చింది పిల్లోని తీసుకొని, ప్రభువా మూగోళ్ళకి మాటలు ఇచ్చావు, వీడికి మాటలు తండ్రి, వీడికి మాటలు నాయన, ఇదే ప్రార్థన. వాడు మాట్లాడాడండి. 2వ వారంలోనో 3వ వారంలోనో అట్లా ఇప్పుడున్నాడు మా ఊళ్ళో పిల్లోడు. స్తోత్రం చెప్పాలి. అప్పుడు చూడండి, ఎవరెవరు గడ్డుగా ఉన్నారో వాళ్ళు వచ్చారు, వాళ్ళను ప్రభు బాగు చేసుకున్నాడు. నేనేమి టచ్లు అనలేదు, బుచ్చులు అనలేదు. ఆయన పిల్లలను ఆయనే బాగు చేసుకున్నాడు. నేను వారిలో నూరిపోసింది ఏమిటంటే, విశ్వాసం ఉంచండి క్రీస్తునందు. మీకు అర్థమవుతుందా? మా పాస్టర్ గారులందరికీ కూడా చెబుతున్నాను, వరాల కొరకు తలకాయ కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టాల్సిన అవసరం లేదు. ఫలాలు ఫలిస్తే వరాలు ఆయన ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఫలము లేనోడికి వరమిస్తే ఎలా ఉంటుందో చెప్పమంటారా? బుద్ధి లేనోడికి డబ్బు వస్తే ఏం చేస్తాడు? బుద్ధి లేనోడికి ₹1,00,00,000 ఇచ్చామనుకున్నా, అసలు బుద్ధే లేదాడికి, ఏం చేస్తాడు? బెట్టింగ్లకి వెళ్తాడు, రెండో కొంప పెడతాడు, ఏడ గొలుసేసి ఇవన్నీ మనకు తెలిసిందే కదా. బుద్ధి లేనోడికి, బుద్ధి ఉన్నోడికి డబ్బులు ఇచ్చామనుకో అనిగేమనుకుంటాడు, ఏం చేసుకుంటాడు వాటిని? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇంతలా సీసా ఇచ్చారనుకో ఎలక్షన్కి, ఏం చేసుకుంటాం? ఎలక్షన్ వచ్చిందని ఇంతలా సీసా పాస్టర్ గారికి ఇచ్చారనుకో, ఏం చేసుకుంటాం? చూడటం తప్ప దుంపలు తెగ. హల్లెలూయా. చూసారా? అంటే బుద్ధి వచ్చింది కాబట్టి దాని జోళ్ళు ఏం చేయలేము. అట్లాగే ఇంక దేన్నిచ్చినా ఏం చేసుకోలేము. కలిగి ఉండవలసినటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ ముఖ్యమైన 3 విషయాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటే ఇంకేం అవసరం లేదు, సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతమందికి ఉంది? కనీసం ఆశన్నా ఉండి చావాలగా. హల్లెలూయా. ఆశ ఉందేమో, పరలోకానికి వెళ్ళాలని ఆశ ఊరుకొని ఉంటే చేతులు ఎత్తమన్నానమ్మా ఇందాక. ఆమె ఎత్తదేంది? ఇప్పుడు ఆమెకు అర్థమయ్యి ఎత్తట్లేదా? నాకు పరలోకం ఎందుకులే పాటర్ గారు అనే దాని అర్థం. ఎందుకు ఎత్తట్లేదు నువ్వు? మరంటండి, ఇలాంటి కంచికచర్ల లాంటి ఊర్లో, ఇది మున్సిపాలిటీ కదండి, పంచాయతీయా? మండలం కదా ఇది. అక్కడ ఎవరో పంచాయతీ సర్పంచ్ గారంట, మన మండల పరిధిలో ఎవడైనా సోమరపోతులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇద్దాం, వృద్ధులకి ఇచ్చినట్టు. అసలు పని బాట లేకుండా దున్నపోతులు తిన్నట్టు తిరిగి ఉంటున్నారంట. ఆ సోమరులకి ఏదైనా ఇద్దాం, పిలవండి అంటే ఇలాంటి గ్రౌండ్లో పెట్టారంట. వాళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళు పిలిచి అందరూ వచ్చి కూర్చున్నారు. లారీయో ట్రాక్టర్లో పంపిస్తే వచ్చారు. వచ్చిన తర్వాత సర్పంచ్ గారు, ఊళ్ళో ఉన్న పెద్దలందరూ వచ్చి కూర్చొని వాళ్ళకి ఏదన్నా నెలకింత ఇద్దాం పంచాయతీ తరపున. నెలకు అప్పుడు వృద్ధులకు 3,000 ఇస్తున్నారు కదా, వీళ్ళకి కూడా ఒక 2,000 3,000 ఇద్దాం. సోమరపోతులు ఏం పనికి వెళ్ళరు, ఆడమని చేస్తుంటే వీడు దున్నపోతులాగా దీనికి తిరిగి సిగ్గు శరం లేకుండా పని లేకుండా తిరుగుతున్నాడు. ఆడమనిషి సంపాదన మీద బ్రతుకుతున్నారు, వాళ్ళందరినీ ఎరకరండి. ఏంటి అలా మిమ్మల్ని తిట్టినట్టు ఫీలింగ్ మార్చారు? నేను అందరిని తిట్టట్లేదు. ఆడమనిషి సంపాదిస్తుంటే ఈ దున్నపోతులాగా తిరుగుతున్నాడు, అలాంటి వాళ్ళకి ఏమైనా పెన్షన్ ఇద్దాం. ఆడమనిషి మగోడిని అడుక్కోవాల్సింది, ఈడు సోమరోడయి ఏమే 50 ఇవ్వరాదు అంటున్నారు. పాపం సిగ్గు లేకుండా ఆడమనిషిని అడుక్కొని బతుకుతున్నాడు వాడు. ఈ సోమరపోతులు మగ పుట్టకు పుట్టి వాళ్ళకి ఏదైనా ఇద్దాం, ఏదైనా పెన్షన్ ఇద్దామని పాపం వాళ్ళని గుర్తించి పిలిచారంటున్నా. పిలిచి, అబ్బాయి సోమరులంతా ఒకసారి చేతులు ఎత్తమన్నాడు. ఎట్లో గట్ట అందరూ అతి కష్టం మీద ఎత్తారు. ఈ ముందు వరుసలో కూర్చున్న ఒకడు ఎత్తలేదు చెయ్యి. ఆ పక్కనోడు అంటాడు, ఎత్తురా సీనుగో, ఎత్తు, చెయ్యి ఎత్తడానికి నీకేందిరా అంటాడు. మనందరం ఎవరు అమ్మా? ఏ సంఘం ఇది?
సోమరుల సంఘమే కదా, ఆడికి తెలియదు అయింది. పొద్దుగులు చెయ్యి ఆ టాటర్లో వచ్చేసరికి గొల్ల అయిపోయింది ఆ మళ్ళు. నేను ఎత్తను పో, ఆడిస్తే అంత ఇవ్వకపోతే అంత, నా వల్ల కాదు చేతులు గీతులు ఎత్తడం అన్నాడట. వెంటనే ఈయన సర్పంచ్ గారు చూసి ఆయన ముందుకు పిలవండి అన్నాడు. ఆయన పిలిస్తే ఎట్నో కట్టిద్దరు, ఏం మెట్లు ఎక్కాలా అంటాడు ఆడు. ఏం మీ ఎట్లా గట్ట మేము ఎక్కించాం రేలారా, మనకు పెన్షన్ పోయిద్ది అని ఆయన ఎట్నో గట్ట ఎక్కించుకొస్తే, ఏందండి అన్నాడు. ఏం లేదమ్మా, చెయ్యెత్తడానికి కూడా ఓపిక లేదు కదా, వీళ్ళందరికీ నేను ప్రెసిడెంట్ గారిని చేద్దామని అన్నాడట. దున్నపోతోడికి చెయ్యెత్తడానికి కూడా అంత బద్ధకమా? పరలోక రాజ్యానికి వెళ్తామంటే చెయ్యెత్తడానికి కూడా ఒక్కొక్కడికి అంత, ఏమండి, ఆశ లేనోడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. అవునా కాదా? ఏదైనా తీసుకోవాలంటే ఆసక్తి ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందాలంటే ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. హల్లెలూయా. ఉసూరుమంట కూర్చున్న వాళ్ళని చూస్తే నాకు కోపం. ఏమనుకోద్దు, ఇప్పుడు చెబుతాను విషయం. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ 3 విషయాలు కలిగి ఉంటే చాలమ్మా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ఇప్పుడు మనం కలిగి ఉండవలసింది ఫస్ట్ విశ్వాసం. విశ్వాసము ద్వారా 3 కార్యాలు మనలో జరుగుతాయి. ఒకసారి జాగ్రత్తగా వినాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడుగా ఎవడు తీర్చబడలేదు. గమనించండి, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాక, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక, క్రీస్తు యేసునందు ఉంచిన విశ్వాసం వలన కలుగు నీతిని సంపాదించుకొనుటకు నాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానన్నాడు. ఇప్పుడు లోకం దేని మీద, లేదంటే ఈ ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులు దేని ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారంటే, మా క్రియల ద్వారా మేము నీతిమంతులం అవ్వాలని బహుప్రయాసపడుతున్నారు. గమనించాలి, ఆ క్రియల ద్వారా నీతిమంతుడు అవ్వడానికి ప్రయత్నం చేసినోడు మొట్టమొదటిగా గర్విష్ట అవుతాడు. ఏమవుతాడు? నేను మంచోడిని, నా క్రియలో నా నీతి అనుకో. నా నీతి అన్నాడు కదండి, నా నీతి. ఇది యేసు నీతి కాదు, దేవుని నీతి కాదు. నా నీతి అనేటువంటి వాడు, నా సమర్పణ, నా యొక్క త్యాగం, నా యొక్క భక్తి వాడిని గర్విష్ఠుణ్ణి చేస్తుంది. ఇంకొక మాట చెప్పనా, నా నీతి అనుకున్నటువంటి వాడిని కఠినాత్ముని చేస్తున్నది. ఎందుకు కఠినాత్ముని చేసిద్దంటే, ఎదట వ్యక్తిని, మనిషిని మనిషిగా ప్రేమించకుండా చేసేది నా నీతి అనేటువంటిది. మీకు అర్థం కాలేదా? ఇది అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. ఆ పాపాత్మురాలైన స్త్రీ సీమోన్ ఇంట్లోకి యేసుప్రభువారు వచ్చారు కదా, అది ఎవతో ఈయనకు తెలుసా అని అన్నాడు కదా. అది ఏంటి అసలు? ఆడి గర్వం. అంతలా మహానుభావుడే ఆమెను ప్రేమిస్తే వీళ్ళో ప్రేమ ఉందా? ఎందుకని లేదంటే కఠినాత్ముడు, ఎందుకంటే తన నీతిని నమ్ముకున్నాడు. ఇంకా చెప్పనా, ఇలాంటి వాడికి కృతజ్ఞత ఉండదు. తన నీతిని నమ్ముకున్న వాడికి ఏముండదు చెప్పండి? కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే నా నీతి, నేను సంపాదించుకున్న నీతి, నా క్రియలు అంటాడు. కానీ కృపచేత రక్షింపబడిన వాడు దేవునికి కృతజ్ఞుడై కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? ధర్మశాస్త్రము రాకమునిపే అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన నీతిమంతుడయ్యాడా? విశ్వాసం వలన నీతిమంతుడయ్యాడా? కదండి. నోవాహు నీతి ఎలా నీతిమంతుడయ్యాడు? నమ్ముట వలనే కదా. ధర్మశాస్త్రం వలన నీతిమంతుడయ్యాడా? కాదు. ఇప్పుడు మనం యేసు నీ కొరకు నా కొరకు పరమును విడిచి, మహిమను విడిచి లోకానికి వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే అతనికి ఏమొస్తుంది? చెప్పరేంటమ్మా? ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదంటున్నాను నేను.
దేవుణ్ణి నమ్మకపోవడమే నీ నాశనానికి నాంది. అది క్రీస్తుని ఎరగకపోవడం. నమ్మాను గనుక, అర్థమవుతుందా? యేసు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నమ్మాను కనుక నా పాపాన్ని నేను విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, అర్థమవుతుందంటారా? హల్లెలూయా. 2, విశ్వసించినటువంటి వాడు ఏం చేస్తాడంటే తాను నమ్మిన దాని కొరకు ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. అది గుర్తు. తాను నమ్మిన దాని కొరకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానములైనా, ఎన్ని దెబ్బలైనా, నీలో విశ్వాసం ఉందంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు నమ్మిన దాని కొరకు నీ జీవితాన్ని రక్తము కారుతున్నా దాని కొరకే కష్టపడతావు. ఎంతమందికి అర్థమైంది? అంతేగాని లప్పలు వస్తుంటే నమ్ముతానన్నయ్య, రాకపోతే నమ్మనంటే అసలు నువ్వు పిశాచివి, విశ్వాసివి కాదు. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. నమ్మిన దాని కొరకు నష్టపోతాం, నమ్మిన దాని కొరకు కష్టపడతాం. హల్లెలూయా. అవమానాలు పాలవుతాం. ఏమి నమ్మాం? యేసు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయనే దేవుడని నమ్మాం. దాని కొరకు ఎన్ని కష్టాలైనా భరిస్తాం. ఎంతమంది క్రీస్తు కొరకు కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు? దేనికి ఎత్తరే? మీ అందరికి ప్రెసిడెంట్ పదవి కావాలన్నా ఏంటి? ఇక్కడ ఇస్తాడు? స్తోత్రం చెప్పగలరా? డోక్రాలోను మనిషికి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఎంతమందికి కావాలో చేతులు ఎత్తమంటే ఏం చేస్తారు? ఒక్కళ్ళని ఉంటారా? అందరు ఎత్తారుగా చేతులు. సరేలే, బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకొకసారి చెప్పు. నిజముగా నమ్మితే, విశ్వాసం ఉంటే నువ్వు నమ్మిన దాని కొరకు ఎన్ని కష్టాలైనా భరిస్తావు. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెబుతాను. నోవాహు కాలంలో జలప్రలయం వస్తుంది. అది అప్పుడున్న తరానికి ఎవరికి అర్థం కాలేదు. దేవుడున్నాడని భయపడి బ్రతుకుతున్నటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు, అతను నోవాహు. అతని దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడంటే, అతి త్వరలో ప్రళయం రాబోతుంది, భూమి మీద ఉన్న మనుషులందరినీ చంపేద్దాం అనుకున్నాను, తుడిచేద్దాం అనుకున్నాను, కానీ నీ వైపు చూసేసరికే నిన్ను చూడగానే నాకు జాలేసింది, నీ మీద నాకు కృప ఉంది. హల్లెలూయా. నీ బోటిని కూడా ఆ దుర్మార్గులతో కలిసి చంపడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దేవుడు కఠినాత్ముడు కాదు. కానీ నేను నిన్ను బ్రతికిస్తాను, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాను. కాకపోతే ఒక షరతు, ప్రళయం రాకమునిపే నువ్వు నీ కుటుంబం ఏం చేయాలంటే వాడొకడు కట్టుకోండి అన్నాడు. హల్లెలూయా. దీనికి కొలతలు ఇవన్నీ దానికి రకరకాలైన ఉన్నాయి, అది వేరే సంగతి. మొద్దు గుర్తుగా ఒక మాట చెబుతాను, వినండి జాగ్రత్తగా. వాడ కట్టుకోమన్నాడు. దానికి ఏదో కొలతలు అవన్నీ ఇచ్చాడు. ఈయన ఆ స్వరం విని ఇంట్లోకి వెళ్ళి ఏమే రా అన్నాడు వాళ్ళ ఆవిడ్ని. ఏందండి అని వచ్చింది. వాళ్ళ కొడుకులను పిలిచాడు, అరే పెద్దవాడ చిన్నాడు, రే రండిరా అని. వాళ్ళు వచ్చారు, కోడళ్ళు వచ్చారు. మరి ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుంది, వాడొకడు కట్టుకుంటే మన కుటుంబాన్ని దేవుడు రక్షిస్తానన్నాడు రా, వాడ కట్టుకోవాలన్నాడు. వాడంటే ఏంది నాన్న అన్నాడు కొడుకులు. అంటే అప్పటికి వాడెక్కడా చూడరా. హల్లెలూయా. వాళ్ళు చూశారన్నా? చూడలా. వర్షం అంటే ఏందన్నాడు చిన్నోడు. వర్షం కూడా ఎప్పుడు చూడలేదు. అది నాకు కూడా తెలియదురా, వచ్చిద్దంట అన్నాడు. అంటే ఎంత పెద్ద వర్షం అంటే అసలు ఏంటి? పైనుంచి నీళ్లు పడతాయిరా, అదే వర్షం. నీళ్లు పడతాయి అంట. వరద అన్నాడుగా, నమ్మొచ్చు అంటావా? హల్లెలూయా. నమ్మేదేంట్రా? దేవుడు అబద్ధాలు చెబుతాడా? సరే నువ్వు నమ్మావు కాబట్టి ఎట్లా గట్టి మేము కూడా నమ్ముతావులే అన్నారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మన కొడుకులు అనుకో, నీకు తెలియదు లేపిచ్చోడివి, మా నానంత సోదోళ్ళు ఎవడు అంటాడు. ఈడికంటే వాళ్ళ అయ్య 10 సంవత్సరాల ముందు పుట్టుంటాడు కదా,
ఈడు మా ఈ బుర్ర పంజా నీకు సోది నీకు తెలియదో చెబితే ఏనో. ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్న 20 దాటిన తర్వాత పిచ్చోడేనండి. ఓ 10 సంవత్సరాల వయసులో మాత్రం వాళ్ళ నాన్న హీరో. వాళ్ళ నాన్న ఎక్కడ చెబుతుంటే అక్కడ అటు చూస్తాడు. మీ నాన్న ఎలాంటి వాడు అంటే మా నాన్న హీరో అంటాడు. ఎప్పుడు? ఓ 10 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని వెనకాల వస్తాడు. కాస్తంత పెద్దోడైన తర్వాత పెద్దోడ చేనుకి వెళ్దామంటే ఏంటి ఇప్పుడు మాకు ఇంకేం పని లేదా వెళ్ళరా అంటాడు. అవును ఏమండి తండ్రులు? ఏంటి ఎవరు మాట్లాడలేంటి? 20 సంవత్సరాలు దాటిన ప్రతి కొడుకు వాళ్ళ తండ్రి ఆడి దృష్టిలో ఎవడో పిచ్చోడు, సోదోడు, పిసినారి ఎదవా, అడిగిందాళ్ళు ఇవ్వడు కదా, ఎటు పోనివ్వడో. మా శాడిస్టోడు దొరికాడు మా నాన్న. కానీ ఆ పిల్లలు ముగ్గురు బాగుపడడానికి కారణం ఏంటంటే ఆ తండ్రి నమ్మిన దేవుడిని వీళ్ళు నమ్మారు. హల్లెలూయా. అందుకే నా కుటుంబం చరిత్రకెక్కింది. స్తోత్రం చెప్పాలి. ఆ ముగ్గురు కొడుకులు ఎలాంటి వారంటే, ఆ ముగ్గురు కోడలు ఎలాంటి వారంటే, మా మామయ్య నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన నమ్మాడు, మేము కూడా నమ్ముతాం. చూడకుండానే నమ్మారు. నమ్మిన దాని కొరకు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు తెలుసండి? రంపాలు ఉన్నాయి అప్పట్లో, లేవు గొడ్డలు ఏదో చేసుకుని ఉండొచ్చు. మిషన్లు ఉన్నాయా? ఇంకా ఏమన్నా పరికరాలు ఉన్నాయా? అదేమో చిన్నవాడ 2 ఏనుగులు ఎక్కితే చిన్న బరువా అన్న. అప్పట్లో ఏనుగులు ఇంతంత ఏనుగులు కాదు, ఇంకా పెద్ద ఏనుగులు ఉంటాయి. స్తోత్రం చెప్పాలి. 120 సంవత్సరాలు చెమట తీసి రాత్రింబగులు కష్టపడ్డారండి. ఆ వాడ కట్టుతున్నప్పుడు వీరు పొలం సరిగా పండించుకోలేదు, డబ్బు సంపాదించలేదు, ఎండి బంగారాలు సంపాదించలేదు. వీరి సమయం అంతా దేనికి వెళ్ళిపోయింది? వాడ కొరకే కేవలం అన్న వస్త్రములు గలవారై వాడను కట్టుకున్నారు. వాడ కట్టుకుంటుంటే చుట్టుపక్కల అందరూ వచ్చే, బాబాయ్ ఏంది ఏందో పెద్ద కట్టడ కడుతున్నారు అంటే, వాడంటే వర్షం వచ్చిద్దంట. వర్షం అంటే దేవుడు చెప్పాడు. అబ్బో వీడికి దేవుడు దిగొచ్చి చెప్పాడంట వర్షం అని. రూపాయి సంపాదించుకునే టైంలో ఈ గోలైంది మీకు అర్థం కాలేదా? రూపాయి సంపాదించుకునే టైంలో ఈ గోలేంటి? ఇప్పుడు మీ ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. మీరు పొద్దున్నే బైబిల్ పట్టుకొని వెళ్తుంటే, మొన్న వచ్చే బైబిల్ పట్టుకొని, ఈరోజు బైబిల్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని ఆటోలు వేసుకొని వస్తుంటే ఆ పాస్టర్లు ఒకళ్ళు చేరారు. ఇదిగో ఈ ఎర్రి మంద, ఈ పిచ్చి మంద ఒకటి బయలుదేరింది, వెళ్తున్నారు ఇక బైబిల్ పట్టుకొని. వాళ్ళ మోసానికి వీళ్ళు బలైపోయారు. ఎవరి మోసానికి? రే బాబు, మేము ఎవరు కొంపలు కూల్చాము? ఇడిపోయిన వాళ్ళని కలిపామా? కలిసి ఉన్న వాళ్ళని ఎడదీసామా? తాగుబోతుని నీతిమంతునిగా మార్చుకున్నామా? మేమందరం కలిసి అరే తాగుదాం రండి రా నేను తాగుబోతులను చేసామా? తాగుబోతులను మార్చుకున్నాం. మనందరం ఏమన్నా వాళ్ళని పిలుచుకొని ప్యాకెట్ ఎప్పుడన్నా ఆడామా? చెప్పరేంటయ్యా? వాళ్ళందరూ పిలిచాయి, ఖాళీగానే ఉన్నాను రాండా, ఏం చేస్తారు ఖాళీగా ఉండే, ప్యాకెట్ ఆడుకుందాం అని పిలిచే ఉన్నాను. ప్యాకెట్ ఆడు చేసామా? చెప్పరేంటమ్మా? మిమ్మల్ని అందరూ కలిసి ముఠా కట్టుకొని కొత్త సినిమాలకి ఏమైనా తీసుకెళ్ళామా? చెప్పరేంటమ్మా? మరి ఏ నేరం చేశారని మమ్మల్ని ఆడిపోసుకుంటాడు? నాకు అర్థం కాదు. మాకిచ్చే 10 రూపాయల కోసం ఆ వంతును ఆడిపోసుకుంటున్నావే. నువ్వు రోజు బార్ షాపులో కట్టి బిల్లు ఎంతరా అని ఒక్కళ్ళన్నా అడుగుతున్నారా? చెప్పరేంటమ్మా? బార్ షాపులో కట్టే బిల్లు ఎంత? ఆ 3 రోజులో 4 రోజులో ఏపీ అది నూనెలో ఆ రోడ్డు పక్కన ఆ దరిద్రం అంతా పడి అక్కడ ఎర్రగా పెడితే దాని తిని వీడికి బీపీ ఉందో షుగర్ ఉందో తెలియక తాగుమత్తులో ఏమండి అది ఎలాంటిది ఉంటుందో బిర్రుకు తిని బోర్లు పడితే వీడి లివర్ చెడిపోయి వీడి గుండె చెడిపోతే దానికి రోగాలు క్యాన్సర్ ఎవడో లెక్క అడుగుతున్నాడా?
చెప్పరేంటమ్మా? మేము నాశనం చేయటానికి వచ్చామా? బాగు చేయటానికి వచ్చామా? ఎవడో ఉంటాడు అక్కడక్కడ ఇప్పుడు కేకలేస్తుంటాడు, తెలుసులేవా దొంగ భాషల సంగతే. నిజమేనా? ఏనా? మా ఊరు వాళ్ళు ఇటు గట్టు దాటి మా ఊరికి వచ్చేవాళ్ళు షికారుకి, మా ఊరు గొట్టు ముక్కల వాళ్ళు బాగా షికారు చేస్తారు. నిన్న కుక్కలు ఉంటాయి వాళ్ళకి. కుక్కలు లేవా? తెలుసా? ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? మా ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు కలుసుకునే వాళ్ళు గట్టులో షికారుకి వచ్చి. అందరు దొంగలేనట్టుగా? నిజమేనా? అసలు లేరా దొంగలు? ఎవడో ఒకడు ఉంటే తిన్న కుక్క తినపోతే కళ్ళ కుక్కను కాలేరు కొడతాడంట. కుక్క తిన్న కుక్క వేరు, కాలేరు కొట్టే కుక్క వేరు. ఆడెవడో దొరల దగ్గర తిన్నాడంటండి. ఇప్పుడు మేము నమ్మకంగా సేవ చేస్తుంటే వీళ్ళకి పై నుంచి వచ్చిందిరా, నా ఎమ్మట్రా ఏడు నుంచి వచ్చిందో చూపిస్తా నీకు. దయచేసి గమనించాలి, అపార్థం చేసుకోకండి. 120 సంవత్సరాలు కష్టపడుతుంటే వాళ్ళ దృష్టిలో పిచ్చోళ్ళు అయిపోయారండి, వెర్రోళ్ళుగా ఉన్నారు. నీ విశ్వాసం లోకానికి వెర్రితనంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? వెర్రితనంగా ఉన్నా, నిందించిన, కష్టపడుతుంది ఏంటది? మనలో ఉన్న విశ్వాసం. స్తోత్రం చెప్పాలి. నిందలపడుతుంది విశ్వాసం, కష్టపడుతుంది, త్యాగం చేస్తుంది. ఏంటది? విశ్వాసం. అది లేదు అంటే, దేవుడు నాకు ఇస్తేనే దేవుడు, లేదంటే దేవుడు లేడన్నావంటే నీలో ఏమి లేదు? విశ్వాసం. నువ్వు నమ్మిన దాని కొరకు ఏం చేస్తుంది? కష్టపడింది. స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట చెప్పనా? విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం. నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. స్తోత్రం చెప్పు ఒకసారి. ఇప్పుడు నా బాధ అర్థమవుతుందా మీకు? విశ్వాసం వలన వాళ్ళు ఏం చేశారు? రాజ్యములను జయించిరట, యుద్ధములో జయాన్ని పొందారు, బలహీనులు బలవంతులుగా మారారట, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, ఎరుకో గోడలను కూల్చారు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఈ విశ్వాసమును కలిగి ఎప్పుడైతే ఉంటావో, విశ్వాసము ద్వారా నీతిమంతుడు అవుతావు, విశ్వాసము ద్వారా శ్రమలు సహిస్తావు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చూస్తావు. ఇప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటి చెప్పండి? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వరాన్న విశ్వాసాన్న. అందుకనే పౌలు చివరులు అన్నమాట ఏమిటంటే, విశ్వాసమును కాపాడుకున్నాను. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు గమనించండి, విశ్వాసం అనేటువంటిది చాలా అద్భుతమైన, శక్తివంతమైన కార్యాలు జరిగిస్తుంది. నమ్మండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడిని నమ్మినవాడు అంతరాలు నమ్మడు, తాయితలను నమ్మడు, తిథులు నక్షత్రాలను నమ్మడు. అర్థమవుతుందా? ఇంకా ఏం నమ్మడు? ఇది మోటం, వాస్తులు అన్న. పాస్టర్ గారు కూడా వాస్తులు చూస్తున్నారంట కొంతమంది, వీళ్ళు దుంపల దగ్గర. నిజమేనా? వీళ్ళు బాగుపడరు. ఒక 70 సంవత్సరాలు వృద్ధుడన్నా పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, 40 సంవత్సరాలు చేసి సేవ చేస్తున్నాడు ఆయన. నేను ఇప్పుడు మన చర్చి, ఇప్పుడు మీకు అది అర్థం కాదులే, ఫస్ట్ ఒక చర్చి ఉండేది. ఆ చర్చికి దక్షిణ పక్క ఒక ప్లాట్ కొనుక్కున్నా, చర్చికి దక్షిణ పక్క. సరే, ఆయన వస్తే కాపీ ఇచ్చి, ఏందయ్యా స్థలం ఏదో బాగు చేస్తున్నారంటే, మొన్న కొన్నామండి అన్నాను. ఇటు కొన్నా అన్నాడు చాలా విచిత్రంగా. అటు కొన్నా. దక్షిణం ఎక్కడెక్కడ? ఇటు స్టేజ్ వెనక. ఇటు కొన్నాను అన్నాను. అటు కొన్నావా? సేవ ఆగిపోయింది.
అన్నాడు. అదేందండి అన్నాను. ఎందుకు ఆగిద్ది అన్నాను. ఈ దుంపదగ అది కదా అబ్బాయి, నువ్వు ఉత్తరం జరుగు, అవసరమైతే తూర్పు ఇంకెంత అయినా జరుగు, ఇంకా తప్పదనుకుంటే పరమటైనా జరుగు, కానీ దక్షిణం జరిగావంటే అవుట్, నీ పని అయిపోయినట్టు అన్నాడు. అదేందండి మరి బైబిల్ అట్టుంది అన్నాను. ఎట్టుందే అన్నాడు. నువ్వు తూర్పునకు పడమరకును ఉత్తరముకు వ్యాపించుదువు కానీ దక్షిణానికి వ్యాపించవని ఉందా? 4 పక్కలు చెప్పాడు కదా, దక్షిణమునకును వ్యాపించదు అన్నాడు. మరి అట్లా ఉందండి, కొన్ని అట్లా ఉంటాయమ్మా, నీకు తెలియదు, పిల్లోడివి, అదెందుకు జరిగావు అనవసరంగా అన్నాడు. నేను వ్యాపించలేదా? ఆ ముసలోడు పోయాడు 2 సంవత్సరాలకే, అభివృద్ధి చూడాలి, అది నా బాధ. స్తోత్రం చెప్పాలి. ఒకసారి వచ్చి ఖచ్చితంగా పిలిపించి చూడు ముసలోడా, చెడగొడుతున్నావు నీ సీనియారిటీని బట్టి, నాలాంటి వాడినే సేవకుడిని చెడగొట్టడానికి ప్లాన్ చేశాడంటే విశ్వాసులు ఎంతమంది చెడగొట్టి ఉండొచ్చు అంటారు? 100 మందిని చెడగొడతాడు. ఎవడు దక్షిణ పోనివాడు, పనికిమాలిన ముసలోడు. హల్లెలూయా. మీలో ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. హల్లెలూయా. నేనున్న ఇల్లు అన్న చూశాడు. మీరు వచ్చారు బ్రదరు. నేనున్న ఇల్లు పూర్తిగా ఇదేంటి ఈశాన్యం అంటారు చూడండి, ఈశాన్యం ఎట్లా ఉంటుంది, ఆగ్నేయమేమో ఎలా ఉంటుంది అంటే క్రాస్ ముక్కలో ఇల్లు కట్టుకున్నాను. 2017లో కట్టా, ఇప్పుడు దాకా సూపర్గా ఉన్నా. స్తోత్రం చెప్పగలరా? 2017లో అభివృద్ధి చెందుతూనే ఉంది. అంటే నేను వాస్తును నమ్మలా, యేసును నమ్మాను. నువ్వు నమ్ము. స్తోత్రం చెప్పాలి. అన్ని జనుల్లాగా నువ్వు లోక సంబంధమైన నమ్మొద్దు. ఎదవరాలు ఎదురొస్తే ఇట్లా తిరిగి వెళ్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి మాలింది. ఏమ్మా తీరిందా? పొద్దున్నే కాస్త ఎండబడి లేవాలా, పొద్దున్నే రకరకాల పనుల మీద బయటికి వెళ్తారన్న సంగతి తెలీదా అని వెంటనే ఆ అమ్మాయి హృదయంలో గాయం అయిపోయి ఇంట్లోకి వెళ్ళి ఏం చేసిద్ది అంటారు? ఏమనో నాకెందుకు కాదు, దేవుడా నాకు వచ్చిన రాత్రులు వాడికి ఎప్పుడు వస్తాయి నాయన, ఖచ్చితంగా ఏడిసిద్ది. మీకు అర్థమైందా? నాకు వచ్చిన రాత ఆటికి ఎప్పుడు వస్తుంది నాయన అని పోతాడు మీ ఆయన కూడా మరలా. ఇప్పుడు ఆమె ఏమన్నా మర్డర్ చేసిందండి వాళ్ళ ఆయన్ని? ఆమె కొంపగాలి వాళ్ళ ఆయన చచ్చిపోయి దిక్కులేనటువంటిదై పిల్లలు పెట్టుకొని వాళ్ళని పెంచలేక నానా విధాలు ఏడుస్తుంటే ఆమె జోలికి వెళ్ళి ఎందుకు ఎదురొచ్చా అంటే, ఇంక రోడ్డు వేస్తే ఇంకెవరు నడవద్దా? నాకు రోజు ఎదవరాలు రమ్మను చూద్దాం. స్తోత్రం చెప్పాలి. అసలు నాకు ఎదురొచ్చేదే మా ఎదవరాళ్ళు అందరూ. మా చర్చిలో చాలా మంది అక్కలు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళని వెళ్ళేటప్పుడు టాటా చెబుతాడు, వచ్చేటప్పుడు టాటా చెబుతుంటారు. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. నేను అంటాను, యేసును నమ్మితే ప్రతి విధమైన శాపం కొట్టివేయబడింది, ప్రతి విధమైన దరిద్రం కొట్టివేయబడింది. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చెబుతా, నిరీక్షణ. ఏంటి చెప్పండి? మనం కలిగి ఉండాల్సిందేంటి? నిరీక్షణ. ఎప్పుడు నిరీక్షణ? ఏ విషయంలో నిరీక్షణ ఉండాలి? హల్లెలూయా. ఇప్పుడు శ్రమల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, అనారోగ్యములో ఉన్నావు. నేను కాదనను. ఈ శ్రమల తర్వాత గొప్ప మేలుందని నిరీక్షణతో ఎదురు చూడు. ఎంతమందికి అర్థమవుతుంది? నిరీక్షణను పోగొట్టుకోమాక, నిరీక్షణ కోల్పోమాక. ఇప్పుడు శ్రమల్లో ఉన్నావు కదా, ఇది జీవితకాలం అంతా ఉండవు. ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు కదా, నీ లైఫ్ లాంగ్ అప్పులు ఉంటాయి అనుకున్నావా? ఒక టైం వస్తుంది, నువ్వు ఇచ్చే టైం ఒకటి వస్తుంది. ఎంతమంది నమ్ముతారో? ఇప్పుడు అందరూ నిందించే టైంలో ఉన్నావు కదా, అందరూ నిన్ను పొగిడే టైం ఒకటి వస్తుంది. దాని కొరకు నిరీక్షించాలా. అర్థమైందా? హల్లెలూయా. స్తుతి చెప్పు ఒకసారి. బళ్ళు వాడలవుతాయి, వాడలో ఇప్పుడు బళ్ళన్నీ ఏం చేయాలి? వాడలవుతామని నిరీక్షించాలి. హల్లెలూయా.
అయిపోతారు, మీరు గొప్పవారు అవుతారు. నీ కళ్ళ ముందు నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు అల్లులో చెప్పగలరా? మీకు ఒక చిన్న విషయం చెప్పనా? ఒక రాజు గారి దగ్గరంట ఒక మంత్రి గారు ఉండేవాడు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నట్టున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే బాధపడమాక, ఈ కష్టం కూడా నీ మంచిగా వచ్చింది అంటుంటాడు. నిరీక్షణ ఎక్కువ. అలాంటి ఊత పదం వాడుతూ ఉండేవాడు ఎప్పుడు ఆయన, ఒకే పదం. ఈ రాజుగారు ఒక రోజున ఏదో ప్రమాదంలో ఈ బొట్టన వేలు దిగిపోయింది, కింద పడిపోయింది. రక్తం అంతా అలా చిమ్మిచ్చి కొడుతూ ఉంది. ఆ పక్కన వాళ్ళు గబగబ వచ్చి క్లాత్ తీసుకుని వచ్చి చూడుతూ ఉంటే ఈ మంత్రి గారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, రాజా అయ్యో తెగిపోయిందా, కంగారు పడమాక, ఇది నీ మంచిగా జరిగింది అన్నాడు. రాజుగారికి మండిద్దాం అన్నరా? మన పాస్టర్ గారికి ఒక్కోసారి విపరీతమైన కోపం వచ్చి సైతానోడా అని తిడుతుంటే ఆయనకి మండి ఏమన్నాడంటే, రే ఈ బొట్టన వెళ్ళి దగ్గర నేను చస్తుంటే నా మంచి కంటవేరా, ఈయన తీసుకెళ్ళి కారాగారంలో బంధించండి అన్నాడు. ఇద్దరు రానే వచ్చారు, బంధించారు, తీసుకొని లాక్కొని వెళ్తుంటే అంటాడు, రాజా నువ్వే నా గురించి బాధపడ మాకు తర్వాత అయినా, ఇది నా మంచి కోసమే అని వెళ్తాడు. నువ్వు బాగుపడ పోరా అన్నాడు. వెళ్ళాడు. అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, పాపం 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ లోపల ఈ రాజుగారికి పుండు మానింది ఎప్పుడో. ఈ రాజుగారికి ఒక అలవాటు ఉంది, ఏమిటంటే ఈ గొట్టి ముక్కలే కదా, ఈ గొట్టి ముక్కలో లాగా వేటకెళ్ళే అలవాటు ఒకటి ఉంది. ఈ రాజుగారు వేటకెళ్ళాడట. వేటకెళ్ళేసరికి ఒక జంకో దుప్పేదో కంట్లో పడింది. దాని వెంట పడ్డాడు. అడుపడి ఆ రందిలో పడి భయంకరమైన అడవిలోకి వెళ్ళాడు. దారి మర్చిపోయాడు. అది తప్పించుకొని వెళ్ళిపోయింది. పిచ్చోడు తిరుగుతుంటే ఆ అడవి మనుషులు, అడవిలో ఉండేటువంటి ట్రైబల్స్ కొంతమంది వచ్చి ఈ కుర్రోని పట్టుకొని వెళ్ళిపోయారు. రాజుగారిని పట్టుకొని వెళ్తే, తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ గూడెం పెద్దగా చూపిస్తే వీడి భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష వీడికి రాదు. అరే రేపు ఎడుగుడి మన తల్లికి నరబలి ఇవ్వాలి, చాలా కాలమైంది, ఆ తల్లే చూసుకుంది బలికి పశువుని, రేపొద్దు నీకు బలి ఇద్దామన్నారు. అనేసరికి ఓడోడు వచ్చి, బాబు రేపొద్దున నీకు అనేసరికి ఇటు దిగులు పట్టుకొని, ఓ దేవుడా ఇక నా పని అయిపోయింది, చరిత్ర క్లోజ్ అయిపోయింది అనుకొని బాధపడుతుంటే పొద్దున్నే రానే వచ్చారు, బట్టలు ఇడిచారు, యాపమండలు కట్టారు, చుట్టూ పసుపు నీళ్ళు చల్లారు, ఊరేగించుకుంటూ తీసుకెళ్తున్నారు దేవత దగ్గరికి. తీసుకుని వెళ్తుంటే అన్నీ గుర్తొచ్చి ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు వీడు. అంతే కదా, భార్య పిల్లలు రాజ్యం అంతా గుర్తొస్తుంది, ఏం చేయలేడు. అలా వెళ్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గూడెం పెద్ద ఒక ఆయన, ఆగండి ఒకసారి బలిచ్చే ముందు ఈయన ఒకసారి పరీక్షిద్దామని, వీడు అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో, వీడు వికలాంగుడేమో చూసిన తర్వాత కానీ బలిస్తారు. మనోళ్ళలాగా కుంటుకోడి గుడ్డిదాన్ని బొడ్డిదాన్ని దేవుడికి ఎవరో. మనోళ్ళంటే ఏది బతకదో కోడి, అది బతికితే పెవుకి, అర్థమవుతుందా? ఎవడ ఎదవో ఇంట్లో, ఎవడ పిచ్చోడో అరతిక్కలోడో వాడు కానీ బాగుపడిచేవాడు సేవకే లేరా. ఎవడ బేవర్సగాడో ఆ బేవర్సగాడు పాస్టర్కే. మంచోడినేమో వాళ్ళు ఉంచుకుంటారు, ఈ బేవర్సోడినేమో సేవకిస్తారు. అందుకనే ఇట్లా తగలాడుతుంది తరం. ఏమనుకోద్దే, స్తోత్రం చెప్పాలి. ఒకసారి నా దగ్గరకు ఒక తల్లి తీసుకొని, 2 కొడుకులు, ఒకటి బీటెక్ చదువుతున్నాడు, ఒకడేమో ఏం చదవడం, ఒకటి తీసుకొని వచ్చింది సేవకిస్తానని. పెద్దోడిని ఏందమ్మన్నాను, అన్నయ్య ఇంక సేవకేనన్నయ్య, నేను భరించలేను అన్నయ్య అనింది. భరించలేవు సేవక, ఏం చేస్తున్నాడు ఏందన్నాను. మరి తెలుసుకోవాలి కదా. ఏం లేదు అన్నయ్య, మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, కానీ ఈ మధ్య కొంచెం వయసు వచ్చింది కదా అన్నయ్య, పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు అన్నయ్య అనింది. ఏం పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నాను. మరే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే దుడ్ల మీదకి ఎక్కువ తొంగి చూస్తున్నాడు అన్నయ్య, వీడికి తిక్కలోడు కదా, అందుకని మీరు సేవలో వాడుకోండి అన్నయ్య అనింది. అమ్మయ్య ఎట్లా చెప్పింది దేవుని దయ వల్ల. హల్లెలూయా. ఏందమ్మా ఏంటి ఇప్పుడు ఇటు దొడ్లు ఎక్కి చూస్తుంటే నేను ఆడెక్కకుండా కాపలా కాసుకోవాలా?
వీడితో సేవ చేయించాలా? నాకు వద్దులేమ్మా. మీకు అర్థం కాలేదా? ఇలాంటి అర్థెక్కలు కానీ సేవకిస్తారు కొంతమంది. వాళ్ళు నయం వీళ్ళకంటే మంచోడిని చూసి దేవుడికి ఇచ్చేస్తున్నారు. మా ఊరిలో ఒక ముసలాయన ఉన్నాడు, 80 ఏళ్ళు. యేసుప్రభుని నమ్ముకోవయా ముసలాయన అంటే, ఓ మా గోడ ఉన్నారులేవో ఈ దేవుళ్ళు, నీకొక్కడికే కాదు కానీ పరలోకం వెళ్తావు తాత, దేవుడు నమ్ముకోమంటే ఏంది వెళ్ళేది, మాకు ఉన్నాయి ఈ శ్వాసాలు. ఏముంటుంది పరలోకంలో తాత అంటే, ఎందుకుండవు బ్రంభ ఊర్వశి మేనకలు ఉండరా, ఏంది నీవేం చేసుకొని చస్తావు, ఏదో ఒకటి చేసుకుంటాను లేరా, అవన్నీ నాకు చెప్ప మాకులే అన్నాడు. దేవుని దయ వల్ల నేను అటు వెళ్ళిపోయిన ఒక 4 రోజులు కింద పడి కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే అది కట్టుకోడని ఎవరు చెప్పారు డాక్టర్లు. నేను మా ఊరు వచ్చి అబ్బాయి వెంకటేశ్వర పిల్లాన్ని పిలవండరా అన్నాడు. నేను వెళ్ళి ఏం తాత పాపం కాలు ఇరిగిందంటే, అయ్యా నువ్వు వెళ్ళిన 4 రోజులకి 5 రోజులకి ఇరిగిందా, ఇది కట్టుకోదంటున్నారు అయ్యా. ఆ దేవుడు గొప్పోడైతే నన్ను లేపుకో అయ్యా, నన్ను లేపుకుంటే నేను కానీ నడిస్తే ఇంక సేవకేనయ్యా నా జీవితం అంతా అంకితం, ఇక నీతో తిప్పుకోయ్యా నన్ను అన్నాడు. ఏది 80 సంవత్సరాల ముసలోడిని నేను లేపుకొని నా కారు ఎక్కించుకొని సేవ చేయించుకోవాలంట. ఏం చేస్తాడన్నా నాకు అర్థం కాదు ముసలోడు. నేను అన్నాను, ఖచ్చితంగా లేచోడు ఏమో కానీ ఈ సమర్పణతో లేవకూడదు నువ్వు, ఈ సమర్పణతో లేవకూడదు. ఎందుకంటే లేస్తే ఏమంటాడో ఇక సేవే అంటాడు. నువ్వు లేవవద్దు, సేవ చెయ్యొద్దన్నాను. అటునుంచి అట్టే పొయ్యాళ్ళేయండి, స్తోత్రం చెప్పగలరా? అక్కడ అట్లా కాదు, మంచిదాన్ని శ్రేష్టమైన దానిని దేవతగా బలి ఇవ్వాలని వచ్చి పెద్ద చూస్తే ఒక బొటన వెళ్ళలేదు. హే వీడు పనికిరాడు, వీడికి ఒక బొటన వెళ్ళలేదు, వీడు మన దేవతగా బలి ఇవ్వకూడదని పంపించేశారు. వెంటనే తన ప్రాణం తెప్పరిల్లిపోయిన, ఓ దేవుడా ఎంత గొప్పోడివి, మా మంత్రి గారు చెప్పిన మాట ఎంత ఉపయోగపడింది అనుకొని గంతులేస్తూ ఇక అక్కడి నుంచి ఎట్లా ఒకటి తప్పించుకొని ఊళ్ళోకి వచ్చాడు, అది పట్టణంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే సింహాసనం మీద కూర్చొని వెంటనే ఏం చెప్పాడంటే, ముందు మంత్రిని రిలీజ్ చేయండి అన్నాడు. మంత్రి గారిని రిలీజ్ చేశారు. వచ్చాడు మంత్రి, చాలా వందనాలు నీకు, నువ్వు చెప్పిన మాట ఎంత మంచిదయ్యా, నీ బొట్టనవేలు దిగిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, ఇది నీ మంచి కొరకే జరిగింది రాజా అన్నావు. ఆ రోజు కానీ బొట్టనవేలు దిగి పడిపోతే ఈరోజు నా మెడకాయ మీద తలకాయ ఉండేది కాదు, దేవుడు ఎంతైనా మంచి దేవుడయ్యా అన్నాడు. నేను చెప్పాను కదండి, దేవుడు గొప్పోడుండి ఏది చేసినా మన మేలుకే చేస్తాడండి అన్నాడు. అవునండి, అవును అవును మంత్రి, ఆ రోజు నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఇది అన్నావే, నేను జైలుకి పంపిస్తుంటే ఇది నా మంచికే అన్నావు. 2 సంవత్సరాలు చైన్ నేరానికి జైల్లో మగ్గిపోయావు, నీకేం మేలు జరిగిందయ్యా అన్నాడు. అయ్యా నీకంటే నాకే గొప్ప మేలు జరిగింది అన్నాడట. ఎలా అయ్యా, నువ్వు వెళ్తావా వేటకే, మన ఇద్దరం చిన్ననాడు స్నేహితులు, నేను లేకుండా నువ్వు వెళ్ళవా? అవును. నన్ను తీసుకెళ్తావా? మన ఇద్దరం కలిసి తెప్పిపోతామా? ఆ దుర్మార్గులు నిన్ను నన్ను పట్టుకుంటారా? పట్టుకొని నిన్ను నన్ను పరీక్షిస్తారా? నీకు ఒక ఏళ్ళు లేదని నిన్ను పంపిస్తారా? నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? నన్ను వేసేసేవాళ్ళే. దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి నన్నేమో జైల్లో ఉంచాడు, నీకేమో బొటనవేలు తీసాడు అన్నాడట. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇదిగో ఈ సోమరిపోతులు కొంతమందికి చప్పట్లు కొట్టడానికి కూడా బద్ధకమే, పక్షవాతం రాదంట చప్పట్లు కొడితే. హల్లెలూయా, మంచిది. ఇప్పుడు చెప్పండి, నీ శ్రమ నీ మేలు కొరకు వచ్చిందని ఎంతమంది నమ్ముతారు? కంగారు పడద్దు, ఎక్కువ కాలం ఉండదు. ఎంత శ్రమ పడతావో అంత సుఖాన్ని దేవుడిస్తాడు. ఎన్ని నిందలు అనుభవిస్తున్నావో అంత ఘనతను నీ దేవుడిస్తాడు. ఇది సత్యం, నమ్మండి. 2, నిరీక్షణ ఉంచవలసినటువంటిది, ప్రభు త్వరగా రానయ్యున్నాడని నిరీక్షణతో బ్రతుకు. స్తోత్రం చెప్పాలి. వస్తానన్న నా యేసు
రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యము తెస్తున్నాడు. నాకు రాదు, మీరు లైన్లోకి వచ్చారు. ఏదో అట్ట అన్నాను, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ప్రభు వస్తాడని ఎంతమంది నిరీక్షిస్తున్నారు? నమ్ముతారా? ప్రభు వస్తున్నారని నమ్ముతున్నారా? వస్తాడని నీకు నిరీక్షణ ఉంటే ఏం చేస్తావు? ట్రైన్ వస్తుందంటే నువ్వేం చేయాలి? టికెట్ తీసుకొని సిద్ధంగా ఉండాలి. వచ్చేటప్పుడు బుకింగ్ దగ్గరికి వెళ్తే తెక్క కుదిరిద్ది. స్తోత్రం చెప్పగలరా? అంతే కదా. నీకు నిరీక్షణే ఉంటే ఈ కోటాల్లో ఏం చేస్తావు? వెళ్ళి టికెట్ తీసుకుంటావు, వెళ్ళి బాప్తిసం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటాడు. మీకు ఒక విషయం తెలుసా? హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు అంటే వచ్చే ముందు కాదు నువ్వు సిద్ధపడాల్సింది, రాకమునిపే సిద్ధపడాలి. అందుకనే కదా ఈ మందిరాలన్నీ, ఈ టికెట్ తీసుకునే మందిరాలు ఇవన్నీ సిద్ధపడేవి. హల్లెలూయా. అవును, నాకు తెలియక అడుగుతాను పాస్టర్ గారండి, ఊరికొక చర్చి చాలదా? మనలో మనకెందుకండి పాస్టర్ గారైనా డినామినేషన్లు, ఇన్ని భేదాలు ఎందుకు పాస్టర్ గారండి? అదే అసలు మాకు కొన్నిసార్లు అర్థం కాక మండుతుంది పాస్టర్ గారు. ఒక్కొక్కరు అడిగే మాటలు. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అన్ని జనులే, 4-5 వచ్చి నన్ను ఏదో చెయ్యాలని, అంటే ఏదో ఫూల్ను చేయాలని, మ్యాథ్యూస్ గారు మాకు చిన్న డౌట్ ఉంది పాస్టర్ గారు అన్నారు. ఏంటండి అన్నాను. అంటే ఏం లేదు, చాలా చర్చీలు ఉన్నాయి కదా, ఇన్ని డినామినేషన్లు, ఇన్ని సంస్థలు, ఏంటంటారు, మీలో మీకే గిట్టదంట కదా అన్నాడు. ఎవరు చెప్పారండి గిట్టదని అన్నాను. కాదులే, ఇన్ని చర్చీలు ఉంటే అన్నాడు. మన ఊర్లో బంగారు కొట్లు ఎన్ని ఉన్నాయి ఏంది అన్నాను నేను. హల్లెలూయా. చాలా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ కొట్లోకి వెళ్ళి ఏమమ్ముతాడు? సారా అమ్ముతాడా? బంగారు కొట్లో బంగారం అమ్ముతాడు. ఇప్పుడు నా చర్చిలో యేసుప్రభువే, అది కదుగా ఎదురున్న చర్చిలో యేసుప్రభువే, ఆ దరినున్న చర్చిలో యేసుప్రభువే. అక్కడ వాక్యమే, ఇక్కడ వాక్యమే. ఇప్పుడు ఒక బంగారు కొట్లోనైతే ఎంతమంది ఆడుకుంటారండి? పట్టాలి కదా. అందుకని తలా ఒక షాప్ పెట్టినట్టు మేము కూడా తలా ఒక చర్చి పెట్టుకున్నాం అన్నాను. మీకు అర్థం కాలేదు. హల్లెలూయా. ఎక్కడమ్మినా బంగారమే. ఏమంటారు అన్నా? ఇలా స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా. ప్రభు వస్తాడని నువ్వు నమ్మితే సిద్ధపడి ఎదురు చూస్తావు, రెడీగా. హల్లెలూయా. ఇప్పుడు రెడీగా వెళ్ళాలంటే మనం అన్ని సిద్ధపడి ఉండాలి కదన్నా. అన్ని సిద్ధమే కదా. ఓకే. పరలోక రాజ్యములు నిన్ను చేరతాననే నిరీక్షణ కలిగి ఉండాలా. నిరీక్షణ కోల్పోవద్దు. ఈ లోకంలో నీకు ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు. పరలోకంలో ఇల్లు ఉంది. ఉందా? మీ ఊర్లో, మీ పేటలో సిమెంట్ రోడ్లు పడ్డాయా? అవి పడ్డ దగ్గర నుంచి పట్టుకోలేకపోతున్నామంట కదా మిమ్మల్ని. నా ప్లాట్ ఇప్పుడు అమ్మినా 10 వస్తాయి అమ్మాయా, సిమెంట్ రోడ్డు పడింది కదా. అవతల 50-60 ఎకరాలు ఉన్నాడు, ఏనాడు నాకు ఇంత అమ్మితే ఇంత వస్తాయని ఎప్పుడు అండవు. ఇది చిన్న ప్యాట్ ఉందో లేదో, ఇప్పుడు అమ్మిన 10, రేపొద్దున అమ్మిన 15, అమ్మిందాక నిద్రపోయి సావరు కదా. సరే, ఇది వేరే సంగతులండి. సిమెంట్ రోడ్డు పడితేనే అంత అహం, అంత అతిశయం ఉందే. బంగారపు వీధులు కలిగిన పట్టణములో నీకు ప్లాట్ ఉందనే సంగతి నీకు తెలుసా? దీనికి అసలు నిరీక్షణకు ఆధారం లేదని చేతులెత్తలా నాకు తెలుసు.
పరలోకములో బంగారు వీధులతో కూడిన రాజ్యములో నీకు నివాస స్థలం ఉందని నమ్మిన వారు చేతులెత్తండి. చేతులెత్తని వారికి ఇంకొక దగ్గర ఉంది, తెలుసు కది. అది ధనవంతుడు ఉంటాడే, మీ బ్రదరు. హల్లెలూయా. అమ్మయ్య, ఇప్పుడు మాత్రం ఎత్తారు అందరూ. మంచిది. చివరికి ఒక మాట చెప్పేస్తానండి. ఇప్పుడు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? విశ్వసించిన వాడికి వచ్చే లాభం ఏమిటంటే నీతిమంతుడిగా ఉంటాడు నిత్య జీవం కొరకు. ఓకే, దాని కొరకు కష్టపడతాడు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూస్తాడు, చేస్తాడు. నిరీక్షణ, ఏ శ్రమలోనైనా ఈ శ్రమ తర్వాత నాకు మేలుందని నిరీక్షణతో బ్రతుకుతాడు. ప్రభు వస్తున్నాడు, నిరీక్షణతో ఎదురు చూస్తాడు. పరలోకములో నాకు చోటు ఉందని బహుధైర్యం కలిగి బ్రతుకుతాడు, నిరీక్షణతో ఉన్నటువంటి వాడు. మూడో విషయం ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? ప్రేమ. స్తోత్రం చెప్పగలరా? ప్రేమ ద్వారా అసలు నిజంగా ప్రేమ అనే రెండు పదాలు అద్భుతమైన పదాలండి. ప్రపంచంలో ఆ రెండు పదాలకి మించిన పదం మరి ఇంక దేనికి కూడా, అవునా, ఇంకేదేనికన్నా ఉందా? దేనికి సాటి రాదు అసలు ప్రేమ అనే పదం. ఈ ప్రేమ ఎంత గొప్పదంటేనన్నా, ప్రేమ ద్వారానే కుటుంబం కట్టబడిద్ది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమ లేని కుటుంబం చిన్న నరక కోపం, ప్రేమ లేని కుటుంబం చిన్న పరలోకం. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలంటారు? ఏముండాలి? ప్రేమ. ప్రేమ అంటే ఏంటో? హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? పట్టుచీర తెస్తే ప్రేమ చెప్పరేంటమ్మా? చికెన్ పకోడీ తెస్తే ప్రేమ, లేదంటే లేదు. కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? కుటుంబంలో ఏం లేదు తెలుసా? ప్రేమ లేకనే. డబ్బు లేక కాదు, డబ్బు లేని వాళ్ళే హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు దర్జాగా. ఆ చెట్టు కింద ఉంటేనే మన అమ్మలకి, మన తాతలకి డబ్బులు లక్షలు ఉన్నాయండి. సాయంత్రానికి ఒక మానికి బియ్యం తెచ్చుకొని హ్యాపీగా ఒక్కొక్కరికి 7-8 మంది పిల్లలకి అన్నారు. ఇప్పుడు ఇద్దరు ఒకరికంటే కన్నారన్నా. ఉంటే ఉండిపోతే పోరన్నట్టుంది, ఉంటే ఉండరే పోతే పోన్నట్టుంది. ఈడు గోల ఈడిది, ఆ గోల ఆడది. ఈడు ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి, హలో ఇంటి దగ్గరే ఉన్నా, అది పనికి మాలింది, అక్కడ ఉందిలే. ఈడు మళ్ళీ ఈ ఫోన్ అయిపోయిన తర్వాత అన్నం పెట్టో, ఫోను ప్రేమగా మాట్లాడేదేమో దాంతో, బెదిరించేదేమో ఇది కొంప, ఇది కొంప కదా, ఇది ఇల్లు అంటారమ్మా. ఏంటమ్మా బాగా సంతోషంగా నవ్వుతున్నారే? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? అవునా కాదా? భార్య ఫోన్ చేస్తేనేమో హలో చెప్పు, చౌటుకల్ రోడ్లో ఉన్నా. భార్య ఫోన్ చేస్తా, వస్తున్నాను చెప్పానుగా, పెట్టు సోది. ఇంకొక ఫోన్ వచ్చిందనుకో, ఆ మొహమే వేరు, ఆ కలే వేరు. వీళ్ళు ఇంటి పక్కనోడికి ఇచ్చి నువ్వు భర్తకివ్వరండి. నిజమండి, నిజం, మీరేం అనుకోవద్దు. బాబాయ్ టీ తాగుతావు బాబాయ్ అనిద్ది. ఏనా ఇందాకే దాగి సచ్చావుగా. మీకు తోటకూరలో పురుగు కనపడితే ఎంత స్పీడ్గా తీసేస్తారో అంత స్పీడ్గా తీసేసిద్ది. తిట్టాలనిపిస్తుంది కానీ మీ ఊరే, మీదొక ఊరు మాదొక ఊరు, మీరు ఒక సంఘం నాదొక సంఘం. మరి అంత ఓవర్గా మాట్లాడితే నన్ను మళ్ళీ అపార్థం చేసుకొని తిట్టలేకపోతున్నాను, కానీ లేదంటే బోధిట బుద్ధి అవుతుంది.
ఓ పాస్టర్ గారి దగ్గరికంట ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, భక్తురాలు, పాట పాడిద్ది. ఫస్ట్ పాట ఆమెదే. ఫస్ట్ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఫస్ట్ పాట ఆమెదే. భర్తకు అన్నం పెట్టి సావదో. ఎక్కడ కుటుంబ ప్రార్థన అంటే అక్కడ ఫస్ట్ ఉంటుంది అమ్మ పేట కోసం. ఇంట్లో బాత్రూమ్లు సరిగ్గా అడిగి సావదో, ఇల్లు శుభ్రం చేయదో, తినడానికి ఎక్కడ పడితే అక్కడ తిని సేవ. నిజమండి, ఎక్కడ దాకా మళ్ళీ జాకెట్టు భక్తురాలు ఇట్లా చేస్తుందామా. వచ్చి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను ఆడితో కాపురం చేయలేను అన్నయ్య, నా వల్ల కాదు అన్నయ్య అనిందట. అమ్మ ఎట్లా అమ్మా, భర్త కదా, పోనీలే అమ్మ అంటే, కుదరదు అన్నయ్య 2-3 సార్లు చదివి చెప్పాడు. 3వసారి వచ్చి కుదరనే కుదరదు అనిందట. అంటే ఆయన ఏమన్నాడంటే, మరి ఎట్లా ఏం చేద్దాం? ఇడాకులు అన్నయ్య, నువ్వు ఇంక ఇడాకులు ఇవ్వాల్సింది, నా వల్ల కాదు, మేము కొరకు బతుకుతాను, సేవ చేసుకుంటాను అనింది. అంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మాయి ఇప్పుడు నువ్వు ఇంత ప్రేమ కలిగిందాని వాడిని విడిచిపెడితే వాడికి నీ బాధ అర్థం కావాలి కదా. ఇంత మంచిదానివి, అరుణను విడిచిపెట్టిన అంటే ఇంకో దాన్ని చేసుకుంటాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు, ఉద్యోగస్తుడు, అది కాక అంటే మరి ఏం చేయాలని నేను ఒక మాట చెప్తాను. నేను వాడిని హింసించేటట్లు ప్రతి క్షణం వాడిని తలుసుకొని కుమిలి 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 ఏడవాలమ్మాయి, ఐడియా చెబుతా, అలా చేసి ఇడొకలి అన్నాడట. వాడు కుమిలి కుమిలి చచ్చే ఐడియానా ఏం చెప్పు అనింది. ఏం లేదు, ఒక 6 నెలలు ప్రేమించినట్టు నటించు అన్నాడు. ప్రేమించినట్టు నటించాలా, ఎలా అన్నయ్య అనింది. ఏం లేదమ్మా, వాడు ఆఫీసు నుంచి వస్తాడు కదా, వచ్చిన వెంటనే షూ ఇడుస్తాడు కదా, వచ్చిన వెంటనే సాక్సులుడు నువ్వే చేత్తో. నేనా ఆ కంపు కొట్టే సాక్సులా? అరే తర్వాత చేతులు కడుక్కోమ్మా, కొంచెం నటించు. అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వేడి వేడి కాఫీ పెట్టించు. నేను ఎప్పుడు పెట్టలేదన్న, ఆడే పెట్టిస్తాను, నాకు అలవాట్లేదు ఆడు కాఫీ పెట్టించడం. అదేనమ్మా 6 నెలలు పెట్టించమ్మా, ఎట్లాగంట. సరేలే పెట్టిస్తాను. దొడ్లో నీళ్ళు పెట్టమ్మా. నువ్వు నీళ్ళ ఆడే పెడతాడు ఎప్పుడు నాకు. అమ్మ నా మాటినమ్మా, అప్పుడన్నా కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఈపు రుద్దమ్మా. వాడు ఈపా చే అన్నయ్య, నువ్వేం చదువుతున్నావు, నీకు అర్థమవుతుంది అన్నయ్య. అమ్మ 6 నెలలు చూడమ్మా, 6 నెలల తర్వాత ఎట్లా కట్టవాడిని ఇడిచిపెట్టేస్తే ఇవన్నీ తలుసుకొని 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 కుమిలి కుమిలి చస్తాడమ్మా. ఆడే కుమిలి కుమిలి ఏడ్చేటట్టు చేస్తాను అన్నయ్య. ఇక చూడండి, నటించడం మొదలుపెట్టి వాడికి టీ ఇవ్వడం, దగ్గర కూర్చొని అన్నం వడ్డించడం, వాడికి ఈపు రుద్దడం, వచ్చిన వెంటనే గుండీలు తీయటం. వచ్చి ఆడికేం అర్థం కాక కాసేపు మైండ్ పనిచేయక, నా భార్యనా ఏమన్నా, మొన్నటిదాకా దయ్యం పట్టింది, ఇప్పుడు ఏమన్నా దేవుడు పట్టాడేంటి ఈ మనిషికి? దేవుడు పట్టిన మనిషి ఇలా ఉంటుందన్నా, దయ్యం పట్టిన మనిషి ఎగబడిద్ది, అంతే కదా. ఇలా ఉంటుందేంటి అనుకొని పాపం పోనీలే మారినట్టుంది నా భార్య అనుకొని ఆడు విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టాడండి ఆ అమ్మాయిని. ఎంతంటే అంత ప్రేమిస్తున్నాడు. 6 నెలలు ఎలా గడిచినాయి అర్థం కాలేదు. 2 నెలలాగా అయిపోయింది 6 నెలలు. రానే వచ్చిన 6 నెలలు అయిపోయింది. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అమ్మా అరే ప్రమీల, ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. మరి 6 నెలలు అయిపోయింది, ఆడికి ఇడాకులు ఇద్దామా అన్నాడు. ఏంటన్నయ్య అప్పుడే 6 నెలలు అయిపోయిందా? ఏందమ్మా అప్పుడు నరకంలాగా ఉంటుందన్నా? లేదన్నయ్య ఇడాకులా అనిందట. ఇవ్వకూడదా? లేదన్నయ్య ఆయన చాలా మంచోడు అన్నయ్య అనిందట. చాలా మంచోడా? అదేంటి, ఆడంత ఎదవలేడు, పనికిమాలినోడు లేడు, దుర్మార్గుడు లేడు అని ఇడాకులు ఇద్దామన్నా 6 నెలల క్రితం అంటే, లేదన్నయ్య మీరు చెప్పినట్టు నేను నటించాను, పాపం ఆయన పిచ్చోడు, నన్ను నిజంగా అనుకొని విపరీతంగా ప్రేమించేస్తున్నాడు అన్నయ్య, ఆయన లేకుండా ఇప్పుడు నేను ఉండలేనన్నయ్య, వద్దులే అన్నయ్య ఇడాకులు వద్దన్నయ్య, నేనే ఉండలేనన్నయ్య ఆయన లేకుండా నిందట. ఏమైందంటారు 6 నెలలకి ఇప్పటికి? చెప్పరేంటమ్మా? ఎవరు ప్రేమించారు ఫస్ట్ చెప్పరే?
మీరందరు భక్తులే కదా, తల్లి తర్వాత భార్య అని కదా నమ్ముకున్నాం. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? ఏమన్నా తల్లి తర్వాత ఇంకెవరండి? పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి కానీ మనకి చిన్న జ్వరం వచ్చినప్పుడు అమ్మా నువ్వు రావమ్మాయి పక్కన కూర్చో. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే నువ్వు జ్వరం వచ్చినా ఏదొచ్చినా మగోడిని లెక్క కూడా చేయరు, హాస్పిటల్కి వెళ్ళొస్తారు వాళ్ళే. మీకు ధైర్యం ఎక్కువ, సింహపు గుండె. మేము చూడటానికి పెద్ద పెద్ద మీసాలే కానీ అమ్మాయి పక్కన పడుకో, అమ్మాయి భయం వేస్తుందమ్మా. మీకు జ్వరం వచ్చినా లేచి అన్నం వండుకోగలరు, మాకు జ్వరం వస్తే బాత్రూమ్కి వెళ్ళలేము. మీకు మాకున్న తేడాది. అవునా కదా? అమ్మ నిజం కదా? ఏం బ్రదర్ ఒప్పుకోవాలి కదా? ఏ ఇంట్లో ప్రేమ ఉంటుందో ఆ ఇల్లు పరలోకం అండి. ఎంత బాగుంటుందో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? టైం అయిపోయిందా? ఎప్పుడు అయిపోయి ఉండొచ్చు. ఎన్ని గంటలకు మొదలుపెట్టాను నేను? 10 గంటలకా? ఇంకెక్కువ మాట్లాడను. స్తోత్రం చెప్పాలి, మాట తప్పకూడదు. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమ. మీరిద్దరు లేస్తారా? మా జార్జి ముల్లర్ గారు కూడా లేస్తారు. హల్లెలూయా. నేను విశ్వాసిని. రండి దగ్గరికి రండి. నేను పరలోకానికి వెళ్ళాలనుకున్న విశ్వాసిని. ఓకే, ఇప్పుడు నాలో ఏముండాలి? ఫస్ట్ విశ్వాసం, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ 3 కదా శ్రేష్టమైనది. వీటిలో ముఖ్యమైనది, శ్రేష్టమైనది, నిలబడేటువంటిది ప్రేమ అన్నాడు. ఇప్పుడు నేను దేవుడున్నాడని నమ్మా, దాన్నే విశ్వాసం. నమ్మి బాప్తిసం పొందితే నాకు రక్షణ వచ్చిందని నేను నమ్మాను. దాని కొరకు కష్టాలు, శ్రమలు లేదా గొప్ప కార్యాలు ఏదైనా జరిగిపోయింది. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. గమనించాలి, నేను ఇలా చూసిన వెంటనే నాకు పరలోకం కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు. నేను చూస్తున్న దానికి నమ్మాల్సిన అవసరం లేదు కదా? హల్లెలూయా. ఓకే, ఇంకా నాకు విశ్వాసంతో పని లేదు, వెళ్ళిపోండి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నా దగ్గర ఏముంది? నా పేరు జీవగ్రంథములో ఉందని నిరీక్షణ ఉంది. నన్ను దేవుడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడనో, లేదా పరలోకములో కూర్చుండబెట్టుకుంటాడనో, నా పేరు జీవగ్రంథములో ఉందని నిరీక్షణ ఒకటి ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పుస్తకం తిరగేయబడింది అనుకుందాం. హల్లెలూయా. దేవుని దయ వలన నా పేరు జీవగ్రంథములో ఉంది. హల్లెలూయా. నేను నా దేవునికి నేను అధికారమని ఆయన నాకు మాట ఇచ్చాడు. ఏది నాకు దక్కుతుందని నిరీక్షించానో, ఏ పరలోకం, అది దక్కింది. ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని, అడుగుపెట్టిన దాని గురించి నిరీక్షణ అవసరం లేదు. అయిపోయింది కదా? ఇక్కడ వరకే ఈ విశ్వాసం, నిరీక్షణ. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది? ప్రేమ. ఇది స్థిరమైందని ఎందుకన్నాడంటే, నేను పాపిష్టోడినైతే నన్ను రక్షించిందేంటి? ప్రేమ, దేవుని ప్రేమ. అంతేగాని నేను మంచోడని కాదు. స్తోత్రం చెప్పాలి. నాలో ఉండవలసిందేమిటి? ప్రేమ. ప్రేమ ఉంటే నేనేం చేస్తాను? దేవుణ్ణి ప్రేమిస్తాను. దేవుని పోలికతో ఉన్న మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తాను. ఇప్పుడు ఈ ప్రేమ స్థిరమైనటువంటిది. దేవుడు ప్రేమ స్వరూపుడు, నాలో దేవుని ప్రేమ నిండుంది. ఓకే, ఈ రెండు ఏకమైంది. యుగయుగాలు ఉంటాయి పరలోకంలో. మీకు అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పరలోకంలో ఉండేదేంటి? కేవలం ప్రేమ. విశ్వాసం అవసరం లేదు పరలోకంలో, నిరీక్షణ కూడా
అవసరం లేదు. అక్కడ ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఉందేమిటి చెప్పండి? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది ఏంటో చూసారా? ప్రేమ ద్వారా సంఘం వృద్ధి చెందుతుంది. సంఘాలు ఈ రోజున నాశనం అవడానికి, పతనం అయిపోవడానికి, ఈరోజు సంఘానికి వచ్చిన వారు రేపు కనపడకుండా పోవడానికి కారణం ఏంటి తెలుసా? సంఘములో ప్రేమ లోపించడమే. అవునా కాదు బ్రదరు? కాదంటారమ్మా? పేదోడికి లోకంలో ప్రేమ దొరికిద్దా? సంఘములోనన్నా దొరకాలి కదా. సంఘములో కూడా ఎవడు డబ్బులు ఇస్తే వాడికేనాయా ప్రేమ. హల్లెలూయా. ఏమనుకోవద్దు. పాస్టర్ గారిని 2 తిట్టులు తిట్టాలనా? ఏమనుకోవద్దా? అన్నమంట తిట్టమంటారా? తిడతా. స్తోత్రం. అవును, ఇటు వెళ్ళేటప్పుడు బండి వేసుకొని కారు వేసుకొని వెళ్ళేటప్పుడు ఒక్క పేదోడి ఇల్లు కూడా దేవుడు చూపించడు. ఎందుకని? డబ్బులున్నోడు ఇంటికి వెళ్ళి, అమ్మ అరే తల్లి ప్రేమావతి, నేను ఇలా వెళ్తున్నాను రా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి దర్శించమంటే ఇక ఆయన లోబడి వచ్చాను రా. ఓ బావగారు కూడా ఉన్నాడే, బావలో బామరుదులు. ఆ గుడిసెలో ఉన్నాడు, మరి నీకు చూపించడా? వాడు బావా కాదు, బామరిది కాదు, ఎదవా. ఏమనుకోవద్దు. నిండు వందనాలు. స్తోత్రం చెప్పగలరా? పేదోడు దగ్గరికి వెళ్ళేది ఎవడో? ప్రేమతో నిండిన దైవజనుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రేమతో నిండినటువంటి వాడు పేదోడి దగ్గరికి వెళ్తాడు, ఉన్నోడి దగ్గరికైనా వెళ్తాడు. ఇద్దరి దగ్గర సేవ చేస్తాడు. కేవలం ఉన్నోడి దగ్గర సేవ చేసేది ఎవడో? నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు, పెద్ద పాస్టర్. ఇంగ్లీష్లో పోస్టర్లు వేస్తాడు. తెలుగు ఒరిజినల్ తెలుగు రాష్ట్రాలు ఇవి. మా గుంటూరు జిల్లాలో, పల్నాడులో, గుంటూరులో ఇంగ్లీష్లో పోస్టర్లు వేస్తే నాకు తెలుసా? ఫస్ట్ అంటే నా బోటి ఎదవలో ఇంగ్లీష్ రానోడు మా చర్చికి వద్దు అని అర్థం. అర్థం కాలేదా? ఇంకెంత తెలుగులో చదువుతుంటే అర్థం కాకపోవటం ఏంటి? నేను చదువుకున్న వాళ్ళని ప్రేమించొద్దని చెప్పట్లేదు, ఉద్యోగస్తులను ప్రేమించొద్దని చెప్పట్లేదు. నువ్వు అసలు ఎందుకో ఇంగ్లీష్లో తెలుగు ఇంగ్లీష్ స్తోత్రం. హల్లెలూయా. అది వాళ్ళు చదువుకుంటారు, ఇది వీళ్ళు చదువుకుంటారు. దాని అర్థం ఏమిటంటే ఈడు మాకు అవసరం లేదని. అక్కడ పేదవాడు నిలబడలేకపోతున్నాడు. మీ దైవజనులు ఎంత గొప్పోళ్ళు తెలుసా? నీకొచ్చిన పెన్షన్లో 10 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా, నీ కొరకు పని చేస్తున్న, ప్రార్థన చేస్తున్న దైవజనులు వాళ్ళని విడిచిపెడితే నీకు ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మా నాన్న చదువు లేకపోతేనే, మా నాన్న పేదోడైతేనే, నాకు బలహీనత వస్తే నన్ను భుజాల మీద ఎక్కించుకొని తిరిగాడు. ఇప్పుడు మా నాన్న పలానా అని ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళి నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకెంతోమంది కోటీశ్వరులు పరిచయం అయ్యారు. ఆయన్ని మా నాన్న అని చెప్పలేను కదా. చెబుతానా? నా ఆధార్ కార్డులో ఎవరి పేరుంది? నా ఆధార్ కార్డులో ఎవరి పేరుంది? వీళ్ళకి అర్థమవుతుందంటారా ఈ విషయం? వీళ్ళు పాడవుతున్నప్పుడు ఏ దైవజనుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసి నీ కొరకు కన్నీరు కార్చాడో ఆ దైవజనుడు నీ తండ్రిగా ఉండాల. స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది తల్లి? ఇంక పాస్టర్ గారు ఓపిక లేదులే, ఇంకా పని ముగించండి పాస్టర్ గారు అండి. అక్కడ అసలుకే గుండెలు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా. మీ సమయాన్ని నేను దొంగిలించను కానీ తల్లులారా, విశ్వాసాన్ని కాపాడుకోండమ్మా. నిరీక్షణ కలిగి బ్రతకండి. ప్రేమను ఇంట్లోనూ సంఘములోనూ కాపాడుకుంటే పరలోకంలో స్థిరంగా ఉంటావు. ఈ మాటలు వినికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక.
ఒకసారి హల్లెలూయా చెబుతావా? చిన్న ప్రార్థన చేయనా? దయగలిగిన తండ్రి, ఈ వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయములో ఫలింపు చేయండి. ఈ సభలు ఏర్పాటు చేసిన సహోదరుణ్ణి, తన భార్యను, తన పిల్లలను, తన సంఘాన్ని దీవించండి. బిడ్డలు ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు చేశారో మర్చిపోవడానికి మీరు అన్యాయస్తుడు కానే కాదు నాయన. నీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను, చేరి వచ్చిన సేవకులందరిని దీవించి మీరు అక్కడ కొరకై మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.